ఇక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కాబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో తల్లికి వందనం, ఉచిత బస్సు, రైతు భరోసాపై చర్చించబోతున్నారు. అదేవిధంగా పలు కంపెనీలకు భూములను ఏపీ ప్రభుత్వ కేబినెట్లో కేటాయించబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమా. రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఇతర మంత్రులంతా కూడా ఈ కేబినెట్ భేటీ సమావేశంలో కూడా పాల్గొంటారు. అయితే రేపు జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలు కూడా పలు అంశాలపైన కూడా ప్రభుత్వం చర్చించి ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే తల్లికి వందనం అనే పథకాన్ని కూడా ప్రభుత్వం కూటమి సర్కార్ ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించి కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి తల్లికి వందనం అనే పథకం కూడా అమలు చేసే విధంగా కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉచిత ఆర్టీసీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అలాగే రైతు భరోసా కార్యక్రమం పైన కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో కూడా కూటమి సర్కార్ ముందుకు వెళ్తుంది. రేపు జరిగే కేబినెట్ భేటీలో కూడా రాష్ట్రంలో పలు కంపెనీలు పరిశ్రమలు నిలిపేందుకు ముందుకు వస్తున్నాయి. వీటికి కూడా రేపు భూములు కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో టెండర్లకు పిలిచే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా రేపు అమరావతి రాజధాని నిర్మాణాల తాజా పరిస్థితులు అలాగే పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపైన రేపు చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కీలకమైన అంశాలపైన కూడా రేపు కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే తాజా రాజకీయ పరిస్థితులు అలాగే కేంద్రంతో రాబోయే కేంద్ర బడ్జెట్ పైన కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని కూడా పంపే విధంగా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. రేపు కూడా మొత్తం మీద చూసుకున్న వరకు రేపు జరిగే కేబినెట్ భేటీలో వాళ్ళ అంశాలపైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.